ఇప్పుడు నీకు దోషమున్నా మేమే తీర్చాలి. ఎంత ట్రాజడీ కథనో. చూడండి, రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. మిథిల మొక్కుబడి తీరుస్తుంది. దీని గురించి ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ, ఒక్క నిమిషం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరందరూ ఒప్పుకోవాలి. నీ నిర్ణయాన్ని ప్రశ్నించేవారే లేరు కదా. విరాజ్, విషయం ఏంటో చెప్పు. ఇక ముందు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా మిథిల నా పక్కన ఉండాలి. తను నా పక్కన లేకుండా నేను ఏ ప్రాజెక్టు చేయను. ఏంటి సార్, నాకన్నా నా స్కూటీ బాగుందని నాకు ఈ రోజే తెలిసింది. జనం నన్ను చూడ్డం మానేసి నా స్కూటీని చూస్తున్నారు. మిస్ ముఖ్యరా? అవును, నేనే. సార్, మిస్ ముఖ్యరా? హే మిస్ ముఖ్యరా, మీతో మాట్లాడాలాగండి. అయ్యో, హే మిస్ ముఖ్యరా, ఆగండి, వెళ్ళొద్దండి, నా మాట వినండి. అన్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఏంటి పొద్దు పొద్దున్నే కలలా? అవును, వచ్చింది కలే. కాని అది మంచి కల కాదు, పీడకల. పుష్ప, అత్తయ్య, దీపం ఆరిపోవడం అపశకునం. ఈరోజు ఇంకో అపశకునం జరగడం నాకిష్టం లేదు. వత్తికి కర్పూరం పెట్టావా? అత్తయ్య. అంతా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకో. సరే అత్తయ్య. భగవంతుడా. అమ్మా, నువ్విలారా కూర్చో. ఒక చిన్న కళ గురించి ఇంత టెన్షన్ పెడితే ఎలా? వదిన చూడు, ఏమీ కాలేదు, బానే ఉన్నారు కదా. అవునత్తయ్య, మీ మనవరాలు కూడా క్షేమంగా ఉంది. కావాలంటే మీరే చూడండి. అమ్మా, వదినకి పాపకి ఏమీ కాకుండా చూసుకోవడానికి మనమందరం ఉన్నాం కదా.